ఫాతిమా కాలేజ్ల కూల్చివేతపైన పెద్ద రచ్చ. ఓవైసీకి కాంగ్రెస్ అండ ఉందన్న బండి సంజయ్. కూల్చితే 10 కాలేజీలు కడతానన్న ఓవైసీ. ఆడపిల్లల చదువుల కోసమే కూల్చివేతలు ఆపినం. హైడ్రా నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూపు. నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతల ముచ్చట ఇప్పుడు ఇంకో మలుపు తిరిగింది. నగరంలో నీళ్ళ పక్కలనే ఉండే అన్ని జాగాల మీద బుల్డోజర్ నడిపిస్తున్న హైడ్రా పాత బస్తీకి వచ్చేసరికి ఎందుకు బ్రేకులు పడుతున్నాయి? అడ్డంగా చెరువుల మీదనే ఉన్న కాలేజీని ఎందుకు కూల్చరు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సర్కార్ను నిలదీస్తున్నాడు. అయితే మా కాలేజీల జోలికి వస్తే ఊరుకోమని అక్బరుద్దీన్ ఓవైసీ సవాల్ చేసిండు. చదువుల సంగతి ముందటికి తెచ్చుకొని హైడ్రా కూడా సపోర్ట్ చేస్తలేదు. కానీ ఇప్పుడు విషయం హైకోర్టుకి చేరేసరికి పరిస్థితి సీరియస్ గా మారింది. గదేందో ఇప్పుడు చూద్దాం. సూరం చెరువు ఎఫ్టీఎల్ జాగలు ఉన్న ఫాతిమా విద్యా సంస్థలను కూల్చకుండా సర్కారు కాపాడుతుందని బీజేపీ నేత కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ మండిపడతాండు. హైకోర్టు ఎన్నిసార్లు అడిగినా సర్కారు జాప్యం చేసుడు చూస్తే అనుమానం కలుగుతాందని ఆరోపించిండు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ సామాన్యుల ఇండ్లను కూల్చుకుంటూ పోయిన హైడ్రా గదేందో గాని ఓవైసీ కాలేజీల జోలికి పోతలేదని నిలదీసిండు. చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు ఓవైసీకి ఓ న్యాయం, ఇతరులకు ఇంకో న్యాయమా అని ప్రశ్నించిండు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదని గట్టిగా చెప్పిండు. ఓవైసీ విద్యా సంస్థల ముసుగుల మిలిటెంట్లకు ఆశ్రయం ఇస్తుండ్రని కూడా ఆరోపించిండు బండి సంజయ్. ఎంఏ పార్టీ అధినాయకుని యొక్క మెడికల్ కాలేజీలో ఉగ్రవాదులకు స్థావరంగా మార్చిర్రు. శిక్షణ ఇచ్చిన వ్యక్తి అక్కడ మెయిన్ ఆఫీసర్ గా ఉన్నాడు. అటువంటి పార్టీతో మీరు చట్టపట్టాల్సుకుని మీరు మంచి పార్టీ, మేము ఇటువంటి దాడులను ఖండిస్తే మాది ఉగ్రవాదుల పార్టీ. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు స్పందించాలి, చెప్పాలి దీని మీద. కాంగ్రెస్ అండ చూసుకొని ఓవైసీ కోట్లను కూడా బెదిరించే స్థాయికి ఎదిగిండన్నాడు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యల మీద అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అదే తీరున కౌంటర్ ఇచ్చిండు. పేద ముస్లిం పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తుంటే కొందరు ఓర్వలేక తమ మీద కక్ష గట్టిండ్రని అన్నాడు. అనాథలు, నిరుపేదలకు అండగా ఉండేటందుకే ఈ విద్యా సంస్థలు నడుస్తున్నాయని చెప్పుకుంటూ వచ్చిండు. ఏది దమ్ముంటే కాలేజ్ని కూల్చమని, ఒకటి కూల్స్తే అదే జాగాల 10 బిల్డింగ్లు కట్టిస్తామని సవాల్ విసిరిండు. डरने घबराने वाले का नाम अकबरुद्दीन ओवैसी नहीं है। न जेल की सलाखों से डरा है, न हथकड़ियों से डरा है, न गोलियों से मरा है, न तलवारों से मरा है। अरे आज अगर कोई बैठकर सोचता है कि हम डरा देंगे, गिराने वाले गिरा दो, कोई बात नहीं, तुम्हें गिराएंगे, मैं 10 बनाऊंगा, ये मेरा इरादा। ముస్లింలల్లా నిరాక్షరాస్యతను దూరం చేసేటందుకు తను పడుతున్న ఆరాటాన్ని దెబ్బతీయాలని చూస్తుండ్రని ఇమోషనల్ అయ్యిండు. ఒకవేళ భవనాలను కూల్చివేసినా సరే పిల్లలను చెట్ల కింద కూర్చోబెట్టి ఆయన చదువు చెప్పిస్తానని స్పష్టం చేసిండు. ఈ లొల్లిలా పేద పిల్లల చదువులు తన బాధ్యతే అని గట్టిగా చెప్పుకొచ్చిండు. ఓవైసీ కాలేజ్ల కూల్చివేత ముచ్చట మీద అటు హైడ్రా బాసు రంగనాథన్ క్లారిటీ ఇచ్చిండు. ఈ కాలేజ్ సూరం చెరువు జాగలనే ఉన్నది గాని ఎందుకు కూల్చలేదు అనే దానికి కారణం కూడా ఉంది. ఫాతిమా కాలేజ్ల కేజీ నుంచి పీజీ దాకా 10,000 మందికి పైగా పేద ముస్లిం ఆడపిల్లలు పైసా ఖర్చు లేకుండా చదువుకుంటున్నారని, విద్యా సంవత్సరం మధ్యలో కాలేజీని కూల్చివేస్తే పిల్లల భవిష్యత్ ఆగమవుతుందని ఆగినట్టు చెప్పుకొచ్చిండ్రు. సామాజిక కారణాలు, మానవతా దృక్పథం కారణంగానే ఇప్పటికిప్పుడు కూల్చివేతలు పక్కకు పెట్టినామని ఆయన స్పష్టం చేసిండ్రు. పిల్లల చదువులకి ఇబ్బంది కలగకుండా చూడడమే తమ ఆలోచనని, గందుకే కొంచెం మెతక వైఖరితో ఉన్నామని అన్నారు. అట్లా అని దీని మీద తుది నిర్ణయం కూడా ఇంకా తీసుకోలేదని చెప్పుకొచ్చిండ్రు రంగనాథన్. ఇదిగిట్లా ఉంటే హైడ్రా కమిషనర్
మాటల మీద కూడా రాజకీయ నాయకులు గట్టిగానే ఫైర్ అవుతుండ్రు. పేదలకు ఒక న్యాయం, పలుకుబడి ఉన్నోనికి ఇంకో న్యాయం ఎట్లా ఉంటదని ప్రతిపక్ష నాయకులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఈ వివాదం ఇప్పుడు రాష్ట్ర సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒక పక్క బీజేపీ నాయకులు హైడ్రాను తప్పుపడుతుంటే కాంగ్రెస్ సర్కారు మజ్లిస్ పార్టీకి భయపడుతుందన్న విమర్శలు కూడా గట్టిగానే వస్తున్నాయి. ఇంకో పక్క కాంగ్రెస్ నాయకులు మాత్రం అక్రమాలను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టమని, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని చెప్పుకొస్తుండ్రు. ఎలక్షన్ల టైంలో ఇచ్చిన మాట ప్రకారం పేదల ఇళ్లను ముట్టుకోమని, పెద్దోళ్ళ అక్రమాల మీద ఉక్కుపాదం మోపుతామని సర్కారు చెప్తుంది. ఫాతిమా కాలేజ్ ముచ్చట ఇప్పుడు హైకోర్టుకి చేరే వరకు తుది నిర్ణయం ఎట్లుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.